డిఎంకే పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు 22 మంది సభ్యులు పార్లమెంట్లో లోక్సభలో ఉంటే 8 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. దాదాపు 30 మంది సభ్యుల బలం. డిఎంకే కనుక ఓకే అంటే ఆల్మోస్ట్ విన్ అయిపోతారు. అంటే 31 మంది కావాలి లోక్సభలో, 22 మంది వీళ్ళు ఇస్తారు, 4 వైసీపీ వాళ్ళు ఇస్తారు, 26 మంది, ఇకపోతే 5 ఆటోమేటిక్గా తెచ్చేసుకోగలుగుతారు 5. హాయ్ అందరికీ నమస్కారం. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు. డీలిమిటేషన్ బిల్లుని ఈసారి కేంద్ర ప్రభుత్వం అందులో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే ఇప్పటికే ఏప్రిల్ 26, 2026 ఏప్రిల్లో 2/3 మెజారిటీ లేనందువల్ల ఈ బిల్లు వీగిపోయింది. మరి ఈసారి పాస్ అవుతుందా అంటే ఇది కూడా కొంచెం కష్టంగా కనపడుతోంది. అయితే కొన్ని పార్టీల మీద ఆధారపడితే ఉందని చెప్పాలి. సో ఒక వార్త చూశాను ఇప్పుడే ఇంతకుముందు, డీలిమిటేషన్పై కేంద్రంతో డిఎంకే టీవీకే ఢీ. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని డిఎంకే టీవీకే నిర్ణయించాయి. తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును ప్రతిఘటించాలని పార్టీ ఎంపీల భేటీలో డిఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. టీవీకే చీఫ్ సీఎం విజయ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఎలక్షన్ ముందు డీలిమిటేషన్ చేపట్టడం పక్షపాత చర్య అని విమర్శించారు. తమ సీట్లను తగ్గించడానికి అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇదేం సూచిస్తోంది? తమిళనాడులో తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అనుకుంటే ఒక్క తాటి మీద పార్టీలన్నీ వచ్చేస్తున్నాయి. ఇందులో అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఇదొక్కటే కాదు, తమిళనాడులో పరిశ్రమలు కావాలన్నా, లేకపోతే తమిళనాడు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, తమిళనాడుకు ఇది ప్రయోజనకరమన్నా అధికార ప్రతిపక్షాలు ఏకతాటి మీద నిలబడడం గత కొంతకాలంగా తమిళనాడులో జరుగుతుంది. అందుకే తమిళనాడులో అభివృద్ధి మరింత వేగంగా వెళుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికే ఎంత మంచి గొప్ప పని చేసినా అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ 2014 నుంచి తీసుకుంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నామనే సైద్ధాంతికంగా చెప్తుందే కానీ ప్రతి బిల్లుకు ఇప్పటి వరకు మద్దతు ఇస్తూనే వస్తుంది వైఎస్ఆర్సీపీ 2014 నుంచి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలుంటే 25కి 25 బీజేపీకి వస్తాయి. రీజన్ ఏంటంటే ఇక్కడ అధికార పక్షంలో సపోజ్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2014లో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు పొత్తు పెట్టుకొని ఎన్డీఏ పాత్రలో ఎన్డీఏ కూటమిగా పోటీలోకి వచ్చాయి. కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభేదించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని విమర్శించారు. ఖచ్చితంగా ఆయన ఆ సమయంలో దేనికి ఆయన సపోర్ట్ చేయాల. కానీ 2019 నుంచి 24 మధ్య కాలంలో బీజేపీకి అటు వైఎస్ఆర్సీపీ అధికార పక్షం సమర్థించింది, ఇటు ప్రతిపక్షం సమర్థించింది. ఇవాళ అధికార పక్షం సమర్థిస్తుంది, ప్రతిపక్షం సమర్థిస్తుంది. వాస్తవానికైతే తెలుగుదేశం పార్టీ కొంతవరకు మేలు. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 వరకు అనేక అంశాల్లో మద్దతు అంటే పొత్తు పెట్టుకోనంత వరకు బీజేపీని అనేక సందర్భాల్లో విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం సస్సేమిరా అంటది. బీజేపీ మీద ఈగ వాలనీయదు వైఎస్ఆర్సీపీ. అందుకే బహుశా అమిత్ షా గారు మాకు నమ్మకమైన మిత్రుడు అంటే నమ్మకమైన మిత్రుడు ఏం లేదు. వైఎస్ఆర్సీపీకి ఒక 4 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అలాగే రాజ్యసభ స్థానాల్లో ఒక 4 స్థానాలు ఉన్నాయి రాజ్యసభలో కూడా. సో 4, 8 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఈ 8 మంది మద్దతు ఇవ్వాలంటే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి కలిగేలా ఏం వ్యవహరించకూడదని అక్కడ బీజేపీ అనుకుంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా అలాగే అనుకుంటుంది. మనల్ని ఏమన్నా మనం బీజేపీని వ్యతిరేకిస్తే మళ్ళీ మనల్ని బొక్కులో వేస్తారేమో అని భయం. అంటే వెన్నెముక లేని పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. సో ఇవాళ సరే అధికార పక్షంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అది మంచా చెడు అనేది వాళ్ళు జాతీయ స్థాయిలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మంచి చెడులు పక్కన పెడితే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా ఒకటిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒకటిగా ఉంటారు. కానీ వైసీపీ కూడా నిర్ణయించింది ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు మీద బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అని వైసీపీ నిర్ణయించింది. వాస్తవానికి డీలిమిటేషన్ బిల్లు ఈసారి కనుక ప్రవేశపెడితే 2/3 మెజారిటీ రావాలంటే మీకు లోక్సభలో 543 మంది సభ్యులుంటే 2/3 అంటే 360 మంది సభ్యుల మద్దతు కావాలి.
అలాగే రాజ్యసభలో 153 అంటే రాజ్యసభలో మీకు 245 మంది ఉంటే 164 కావాలి. ఇక్కడ 360 కావాలి, ఇక్కడ 164 కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ బలం ఎట్లా ఉందంటే లోక్సభలో 360 కానీ 329 మంది మాత్రమే ఉన్నారు. అంటే 31 మంది షార్టేజ్ ఉంది. ఇకపోతే రాజ్యసభలో చూస్తే 164 కావాల్సి ఉంటే 153 అంటే 11 మంది షార్టేజ్ ఉంది. సో ఈ 11 మందిని తెచ్చుకోవాలంటే వైఎస్ఆర్సీపీ నలుగురిని ఇస్తుంది. సో ఇంకొక 7 మంది తెచ్చుకుంటే సరిపోద్ది. సో వైఎస్ఆర్సీపీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లబ్ధి చెందుతున్నాడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కింద 30 కేసులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కావట్లేదంటే బహుశా ఇదొక ప్రధానమైన రీజన్ అయి ఉండొచ్చు. ఈ బేరసారాల్లో వైసీపీ కూడా వెన్నెముక లేకుండా వ్యవహరించడం కారణంగా సో వైసీపీ కూడా ఇవాళ ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే బిల్లు ఉన్నాయో ప్రతిదానికి జీ హుజూర్ అంట తలుపుతుంటుంది. మొత్తం మీద ఈసారి మళ్ళీ బిల్లు అయితే ప్రవేశపెడుతున్నారు. మరి ఈ 329లో 360 గాను 329 31 మంది కావాలి. 31 మందిలో డిఎంకే చాలా కీలకమైన పొజిషన్ ఉందండి. అంటే వాస్తవాన్ని చెప్పాలంటే విజయ్ పార్టీకి పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు ఒక్క సభ్యుడు కూడా లేరు, 0. కేవలం డిఎంకేకి మాత్రమే ఉన్నారు. డిఎంకే పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు 22 మంది సభ్యులు పార్లమెంట్లో లోక్సభలో ఉంటే 8 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. దాదాపు 30 మంది సభ్యుల బలం. డిఎంకే కనుక ఓకే అంటే ఆల్మోస్ట్ విన్ అయిపోతారు. అంటే 31 మంది కావాలి లోక్సభలో, 22 మంది వీళ్ళు ఇస్తారు, 4 వైసీపీ వాళ్ళు ఇస్తారు, 26 మంది, ఇకపోతే 5 ఆటోమేటిక్గా తెచ్చేసుకోగలుగుతారు 5. సో కాబట్టి ఈసారి ఎక్కడో హోప్ ఉంది. డిఎంకే ఏమన్నా లాస్ట్ మినిట్లో డెసిషన్ చేంజ్ చేసుకుంటుందా అన్న హోప్ ఉంది. రీజన్ ఏంటంటే డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో లేదు, కాంగ్రెస్ పార్టీతో టీవీకే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీవీకే కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాబట్టి ఇప్పుడు డిఎంకే వ్యతిరేకిస్తూ ఉంది వాళ్ళిద్దరు పొత్తును. కాబట్టి ఒకవేళ డిఎంకే నుంచి సన్నాయి నొక్కులు వస్తూ ఉన్నాయి. ఏమనంటే ఏమైనా షరతులతో కూడిన మద్దతు ఇవ్వమంటే ఇస్తాము, షరతులతో కూడిన అంటే నష్టం లేదంటే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ తమిళనాడు నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ పార్టీలు అయితే నేర్చుకోవాలబ్బా. తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అంటే ఖచ్చితంగా నిలబడి తీరుతాయి. మరి ఈసారి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు, కానీ సహజంగా ప్రతి సందర్భంలో నిలబడుతూనే వస్తూ ఉన్నాయి. ఇవాళ మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఈ బిల్లు ఈసారి శాంక్షన్ అయ్యే అవకాశం చాలా ఘనంగా కనపడుతుంది. అంటే ఇదొక్కటే కాదు, సో అటువైపు కొన్ని ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంతకుముందులాగా జనాభా ప్రాతిపదికన కాకుండా 50% అవుట్ రైట్గా పెంచేస్తామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే 100 సీట్లు ఉన్నాయనుకోండి, 100కి ఇంకొక 50 కలిపి 150 అవుతాయి. ప్రతి చోట దామాషా పద్ధతి ప్రకారమే మీకు ఎలాగ నష్టమో అని చెప్తున్నారు. సో 200 చోట్ల ఉన్న చోట వాళ్ళు 300 అవుతారు, 100 ఉన్న చోట వీళ్ళు 150 అవుతారు. సో ఆ రకంగా దామాషా పద్ధతిలో పెంచుతామని చెప్తున్నారు. దీని మీద కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి అది మంచా చెడు అనేది మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైనా కానీ తమిళనాడులో రాజకీయ పార్టీలు కొంత తమిళనాడు ప్రయోజనాల గురించి ఆలోచిస్తాయి.